పులుసు మసిలింది చూడండి, పులుసు మంచిగా మసిలింది. ఇప్పుడు చేపలు ఇడుస్తాను. అన్నీ కలిపి పెట్టిన చేపలల్లో మంచిగా తిని దానికి పట్టినాయి. మంచిగా పసుపు, అల్లం, ధనియాల పొడి ఇవన్నీ పట్టినాయి మంచిగా. కొంచెం చేపలు అటు ఇటు కాగానే గరం మసాలా కొంచెం వేసుకొని అన్నీ ఇట్లా వేసినా కానీ కొంచెం లైట్గా మనం పులుసు కాబట్టి మసాలాలు ఘాటుగా బియ్యం పెట్టి చేపలు వేస్తాను. అన్నీ కలిపినా మంచిగా చేపలకు పట్టింది. మసాలాలు అవన్నీ పట్టిందంటే మనం గరం మసాలా వేసుకొని దించడము. కొన్ని గిన్నెలు అడిగి వాటర్ వేద్దాం. వస్తుందండి. కొంచెం ఇది మసిలిందంటే మనం తీసేసుకున్నాడమే. వేడిగా వేడనంగా చేపల కూర పులుసు మంచిగా ముక్క పెట్టుకొని నేను ఎన్ని చేస్తా కానీ నేను నీసు తిననండి. అన్నీ చేస్తా, నాకు చిన్నప్పటి నుండే అలవాట్లేదు. మసాలా కూడా వేసేసిన ఊక కలపద్దు దీన్ని, ఎందుకంటే నిమ్మకాయ పిండి పెరిగేస్తే పీసు మంచిగా దేని దానికి గట్టిగా ఉంటుంది పీసు. నిమ్మకాయ కానీ పెరుగు కానీ వేసుకుంటే చేపలలో కుళ్ళిపోదు, చేప ముక్క మంచిగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేస్తాను. ఇక చూడండి ఎట్లుంటుందో. చేపల కూర అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను 10 లక్షల దాకా నన్ను మార్కులు రావాలి. అందరు చూడండి నా ఛానల్ను. కొత్తగా పెట్టిన మొన్నటి దాకా మధ్యలో నాకు హెల్త్ బాగాలేక చేయలేదండి. ఈరోజు 3 పెట్టిన చూడండి. 3టిని క్యారెట్ హల్వా, క్యారెట్ టమాటా కర్రీలాగా చేసిన. టమాటా వేసి ఫ్రై చేసుకోవచ్చు, మనం కూర వండుకున్నట్టు కొంచెం సూప్ పెట్టుకొని కూడా అనుకోవచ్చు. క్యారెట్ నేను అలాగే చేశానండి. అందరికీ థ్యాంక్స్.